అమ్మ నమస్తే అమ్మ. జై శ్రీకృష్ణ. అమ్మ కర్పూరం అంటే మంగళహారతి, కర్పూరాల గురించి కొన్ని తెలుసులేండి. అయితే ఈ పచ్చ కర్పూరంతో చాలా రెమెడీస్ ఉన్నాయి అన్నారు. ఒక్కసారి కర్పూరం మామూలుగా 3 ప్రకారాలు ఉంటుంది రాధా. ఒకటి మామూలుగా మనం టెంపుల్స్లో ప్యాకెట్స్లో కర్పూరం బిళ్ళలు. అబ్బా నాకంత బాగా సైన్స్ ఫిజిక్స్ తెలీదు, కెమిస్ట్రీ, బట్ కొన్ని కెమికల్ పదార్థాలతో అవి తయారు చేస్తున్నారు. మనం హారతి ఇస్తున్నాం, యాక్చువల్గా అది తప్పు, అది నాట్ యూజబుల్ థింగ్ అనమాట. హారతి ఆ పదార్థం హారతి మంచిదే, కానీ ఈ పదార్థం పొల్యూట్ అయిపోయింది. కానీ ఇంకా మనకి అది అలవాటు అయిపోయింది కదా. హారతి అనగానే ఇట్లా చక్కగా కర్పూరం బిళ్ళలు ఫార్మేట్ లో వచ్చేస్తాయి, పూజ చేసేస్తాం. బట్ ఇట్ ఈస్ రాంగ్ అనమాట. ప్రొడక్ట్ రాంగ్ ఉంది. ప్రొడక్ట్ రాంగ్. అదే కరెక్టే, హారతి కరెక్టే, ఇవ్వడము కరెక్టే, దాని స్మెల్ తీసుకోవడము కరెక్టే, కానీ ఇది కెమికలైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు కుంకుమ కూడా అంతే. వాస్తవంగా రియల్ కుంకుమ లేదు తెలుసా, చాలా ఇచ్చింగ్ వస్తుంది. మరి కుంకుమ పెట్టుకోవటం కరెక్టా కాదా? కుంకుమ పెట్టుకోవటం కరెక్టే, కానీ ప్రొడక్ట్ పొల్యూటెడ్. కరెక్ట్, ప్రతిదీ కరెక్టే, వచ్చే ప్రోడక్ట్ కరెక్ట్ గా లేదు. అది మ్యాన్ మేడ్ కదా, అందుకే అది మ్యాన్ మేడ్ బిజినెస్ అయిపోయింది కాబట్టి అది తప్పు ఉంటుంది. బట్ ఇదేం కరెక్ట్ ఉంటుంది. సో అది మనం గ్రహించుకోవాలి. మన పెద్దలు చాలా ప్రయారిటీ ఇచ్చారు దీనికి. పచ్చకర్పూరం అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. దోమలు రావు, ఈగలు రావు, లంగ్స్కి సంబంధించినటువంటి ఈ బ్లాకేజెస్ తొలగిపోతాయి దాని వాసనతో, చర్మ వ్యాధులు పోతాయి, బాడీ పెయిన్స్ పోతాయి, పిప్పి పన్ను పోతుంది, పెయిన్ పోతుంది పిప్పి పన్ను వల్ల. ఇట్లా రకరకాల రెమెడీస్ ఉన్నాయి దీనివల్ల మనకి. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి. కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం అంటే ఇట్లా తునకలుగా ఉంటుందన్నమాట. ఇట్లా ఎలా అంటే ఇలా చేత్తో రుద్దితే వచ్చేస్తుందా? కాదు, ఎలా చెప్పాలి, ట్రాన్స్పరెంట్గా ఉండి ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉంటుంది. ఇట్లా ఒక షేప్లో ఉండవు. ఓకే ఓకే. ఎలా ఉంటుందంటే ఇట్లా పొర మీద పొర వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అవన్నీ తునకలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూతరేకులు ఉన్నాయి, అదే అనుకుంటే మీరు రాధా ఎప్పుడు ఫుడ్ గుర్తొస్తుంది మీరు లేయర్స్ ఉంటే పూతరేకులకి లేయర్స్ ఉంటాయి కదా. నాకు నీ కళ్ళలోని ఎక్స్ప్రెషన్తో నాకు కూడా గుర్తొచ్చేసింది. పూతరేకుల్ని ఇలా నలిపేసేస్తే ఎలా ఉంటుంది, అలా కొద్దిగా మందంగా, కొద్దిగా తిగ్గా, అంత పలచం కాకుండా ఆ కొద్దిగా మందంగా అలా ఉంటుందన్నమాట పచ్చకర్పూరం. ఇది కొబ్బరి నూనెలో ఇట్లా అనేస్తే, రంగరిస్తే వెంటనే కరిగిపోతుంది. సో ఇక్కడ బాడీ పెయిన్స్, ఇక్కడ కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, నడువు నొప్పి పుడుతుంది, సర్వైకల్ పెయిన్స్, ఇట్లా వీటన్నిటికీ కూడా కొబ్బరి నూనెలో పచ్చకర్పూరం వేసేస్తే మంచి రెమెడీ. అది పూసుకోవాలి అంతే, జస్ట్ ఎక్స్టర్నల్ అప్లై. ఛాతి మీద కూడా ఎప్పుడన్నా బ్రీత్ అందడం లేదు, జలుబు చేసి అప్పుడు కూడా ఇదనమాట. అలాగే ఇంకా గంధం కాంబినేషన్ తోటి, గంధంలో ఈ పచ్చకర్పూరం. మామూలు బిళ్ళ కర్పూరం కాదండి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. రిపీటెడ్ వన్స్ అగైన్ పచ్చకర్పూరం మాత్రమే. ఇది కాస్ట్లీ ఉంటుంది రేటు. ఫర్ ఎగ్జాంపుల్ 10 grams అది ఆ బిళ్ళ కర్పూరం, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, 10 grams అది 100 రూపాయలు అనుకోండి, ఇది 1000 రూపాయలు ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అంత తేడా ఉంటుంది. బాగా మంచి క్వాలిటీ తీసుకొని ఇలా చేస్తే ఇమ్మీడియట్గా హెల్త్ ఇష్యూస్, చర్మ వ్యాధులు, మన గంధంలో ఇది వేస్తే చర్మ వ్యాధులు రావు. వేసుకొని మనం ఆ బాడీకి అప్లై చేసుకుంటే స్కిన్ డిసీజెస్ ఇదవుతాయి అన్నమాట. ఇంకా పిప్పు పన్ను కూడా కొబ్బరి నూనెలో ఇది కలిపేసేసి మనం దూది పెట్టి దానిలో ముంచేసి, మనం ఏ పన్ను అయితే ఇట్లా మనకి ఎక్కడైతే జివ్వు మన లాగుతుంటుందో అక్కడ ఆ దూది పెట్టేసుకుంటే, దూదిలో డిప్ చేసేసి పెట్టుకోవాలి. ఓకే, సో అదొకటి బాగుంటుంది. లవంగం కూడా యాక్చువల్గా, అంటే పన్ను గురించి వచ్చింది కాబట్టి టాపిక్, లవంగం ఒకటి అలా పెట్టేసుకుంటే కూడా బాగుంటుంది. లవంగ నూనె, సేమ్ లవంగ నూనెని ఇలాగే అప్లై చేసుకోవచ్చు. ఇలా పచ్చకర్పూరం డైజెషన్ సిస్టమ్ కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. లంగ్స్, ఇంటెస్టైన్, స్కిన్, ఇన్ని రకాలుగా అనమాట. ఇది చాలా యూజ్. అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే చక్కగా ప్రసాదాల్లో వేసేసారు.
ఆ స్మెల్ కూడా భలే ఉంటుంది. ఎంత బాగుంటుందో నిజంగా. ఎందుకంటే తిరుమల లడ్డు తిరుమల లడ్డు అది మనం ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. పచ్చ కర్పూరం వేస్తారు అనమాట. మనం ఇంట్లో మామూలు కర్పూరాలు వాడేస్తాం, అందుకని అది తెలియదు అసలు. మామూలుగా కొద్దిగా సాంప్రదాయంగా ఉండే ఇళ్లలో చక్కెర పొంగల్లో ఈ పచ్చ కర్పూరం వేయకుండా చక్కెర పొంగలే చేయరు. అవును, చక్కెర పొంగల్లో కూడా చేస్తారు. సో ఇది మనం ఇళ్లలో కూడా అది వేసుకుంటుంటుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో ఇలాగ పచ్చ కర్పూరం మనకి బాడీలోకి అది వెళ్తుంటే లంగ్స్ కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేత్ర దృష్టి కూడా, కళ్ళు కూడా షార్పెన్, అంటే మలినాలు, ఐ ఇన్ఫెక్షన్స్ వాటిని తగ్గిస్తుంది. అలాగని ఇది పెట్టుకోవద్దు, మామూలుగా మనం ఆహారంలో తింటుంటే ఆ కంటి నరాలు కూడా ఎనర్జీఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా పచ్చకర్పూరం అనేటటువంటిది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోవాలి తప్పకుండా. మనం ఓన్లీ అది తిరుమల లడ్డు తిన్నప్పుడు ఒక్కసారి ఫీల్ అవుతున్నాం, కానీ దాన్ని తీసుకోవడం కూడా కొంచెమే తీసుకోవాలి, కొంచెమే చాలు. ఎందుకంటే బాగా ఘాట్ అయిపోతుంది, తినలేము. ఇప్పుడు ఆ పదార్థాన్ని కూడా తినలేము మనం. ఇది చాలు, ఇంత చాలు, దాని కెపాసిటీ అంత పని చేస్తుంది, అంత తింటే అంత పని చేస్తుంది. కాబట్టి అసలు మామూలుగా ఈ పులావు, బిర్యానీ వాటిలలో కూడా లైట్గా వాడతారు హోటల్స్లో, మంచి మాస్టర్ షెఫ్స్ పచ్చకర్పూరం తప్పకుండా ఫుడ్స్లో వాడతారు. ఇంకా ఈ మధ్య ఎక్కడో ఈ మధ్య ఇలాచి అండ్ ఈ పచ్చకర్పూరం కాంబినేషన్ మామూలు మన గుత్తొంకాయ కర్రీస్ అట్లా వాటిలలో కూడా వేసేస్తున్నారు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ కర్రీ ఫ్లేవర్ అంతా మారిపోతుంది, చాలా బాగుంది. సో ట్రై చేసి బాగుంది, హెల్త్ కి, ఫుడ్ కి, స్కిన్ కి బాగుంది, అంతే. అందము, ఆరోగ్యం, ఆనందం, తృప్తి, తిన్నామన్న తృప్తి. సో అందుకే మన పెద్దలు మన సనాతన ధర్మం ప్రకారంగా చేసేటటువంటి ప్రతి ఆచరణలో కూడా ఈ మూడు కలిపి ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సో భోగం ఉంటుంది. ఫస్ట్ హ్యాపీగా తీసుకుంటాం. ఈ ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు తింటే ఏముంటుందండి, మంచి ఆవు ఘమఘమాడే ఆవు నెయ్యి, నిజమే, వేడి వేడి అన్నం, ఆవకాయ నెయ్యి, పప్పు, వంకాయ, బెండకాయ ఫ్రై, వాట్ ఎవర్, ఆవు నెయ్యి అనే పదార్థం యాడ్ అయితే అన్ని బాగుంటాయి, హెల్దీగా ఉంటాం. ఆవు నెయ్యి ఫ్యాట్ కాదు. సో కాబట్టి చక్కగా ఆవు నెయ్యిలు ఇలాగా ముంచుకొని కూడా తినచ్చు, ఇడ్లీ వడ ఏమీ కాదు, నాది గ్యారంటీ. కాకపోతే ఎల్లోయిష్ నెయ్యి అనుకోవద్దు, కరెక్ట్ ఆవు నెయ్యి, అది దేశీయ ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి, నాట్ జెర్సీ. సో ఇట్లాగా ప్రతిదీ కూడా ఈ కర్పూరం కూడా ఆ ఫార్మేట్లో తయారు చేసింది ఫ్యాక్టరీలో కాదు, అదే అయ్యి ఉండాలి. అలా అయితే తప్పకుండా ఈ రిజల్ట్స్ అన్నింటినీ మనం పొందొచ్చు. సూపర్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. మంచిదమ్మా.